హైదరాబాద్ మల్కాజ్గిరిలో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. రెస్టారెంట్లో బిల్లు చెల్లించమని అడిగినందుకు సిబ్బంది యాజమాన్యంపై కత్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అర్బన్ రెస్టారెంట్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దుండగులు మూకుమ్మడిగా దాడి చేయటం కలకలం రేపింది. బాధితులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా నేర చరిత్ర కలిగిన ఏదుల ప్రసన్న రెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డి వారి అనుచరులను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉండగా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకొని బార్లు, రెస్టారెంట్స్లో ఈ నిందితులు దందాలు సాగిస్తున్నట్లుగా గుర్తించారు. వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని కూడా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ని ఒకటే కోరుతున్నాము, కఠిన చర్యలు తీసుకోవాలని. మా పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రెస్టారెంట్లో ఎలాంటి గొడవలు లేదు ఇప్పటివరకు. కానీ వీళ్ళు అల్లకొల్లోలం చేసి స్టాఫ్ భయపడి ఒకటేసారి రోడ్డు రత్నదీప్ ఇక్కడ మనకి గర్మంగడ్ సైడ్ ఎక్కటోళ్ళు అక్కడ ఉరికిపోయారు. ఉరికి వాళ్ళు బ్లాక్ షర్ట్ కనిపిస్తే మాది అంటే కోడ్ ఇక్కడ డ్రెస్ కోడ్ బ్లాక్ షర్ట్ ఉంటుంది. ఆ బ్లాక్ షర్ట్ కనిపించిన వాళ్ళ అందరిని కొట్టడం జరిగింది. అప్పుడప్పుడే అందరూ డ్రెస్సులు చేంజ్ చేసుకొని మరి భయపడి ఎక్కడెక్కటోళ్ళే వెళ్ళిపోయారు. మా కిచెన్ స్టాఫ్ అయితే ఇంకా మరి అసలు ఇక్కడ అర్బన్ బీచ్లో లేకుండా బయటికి వెళ్ళిపోయారు. డైరెక్ట్ వాళ్ళ మీద కత్తులు తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయి దాకా బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ అర్బన్ బీచ్లో ఉండకుండా డైరెక్ట్ బయటకు వెళ్ళిపోయి ఎక్కడ పోయిన ఆ రోజు నైట్ వాళ్ళు వెళ్ళిపోయాక 12-12:30కి వచ్చారు మళ్ళీ రిటర్న్. వాళ్ళ నుంచి మాకు చాలా ప్రాణహాని ఉంది. మీరు పోలీస్ శాఖను కోరుకునేది ఒకటే, మీరు కఠిన చర్యలు తీసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రైట్, ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, ఏం జరుగుతోంది? ఉన్నతాధికారుల పేర్లు, వాళ్ళని కలవడం, ఫార్మల్గా ఆ ఫోటోలు వాడుతూ దందాలు కూడా సాగిస్తున్న ఎవరు వీళ్ళు? ఇంతకు ముందు ఏమన్నా నేర చరిత్ర ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ఈ ఘటన ఈ నెల 2వ తేదీన జరిగింది. అయితే చాలా ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చింది. మల్కాజిగిరి కమిషనర్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ రౌడీ షీటర్ల హంగామా చేసినట్టు కూడా చెప్తున్నారు. ఒక సిబ్బంది పైన దాడి చేసి మరియు వారిపైన కత్తులతో కర్రలతో కూడా దాడి చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఒక బిల్లు కట్టమని చెప్పినందుకు. అయితే పూర్తిగా ఈ దుండగుల దాడిలో ఆ రెస్టారెంట్ కి సంబంధించిన వారు తీవ్ర గాయాల పాలైనట్టుగా కూడా తెలుస్తోంది. అయితే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. వీళ్ళు ఏదైతే రెస్టారెంట్ సిబ్బంది ఇచ్చిన కేసు మేరకు అయితే వాళ్ళు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే దాడి చేశారో ఆ సంబంధించి కూడా ఏదుల ప్రసన్న రెడ్డి, యశ్వంత్ రెడ్డి కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ అనుచరులు కూడా అక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో వనస్థలీపురంలో సొంత అక్క భర్తనే వీళ్ళు దారుణంగా అత్యంత కిరాతకంగా చెప్పినట్టుగా కూడా వీరికి నేర చరిత్ర ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే నిందితుడి నుంచి తమకు ప్రాణహాని ఉంది, వారు ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా రెస్టారెంట్ యాజమాని చెప్తూ ఉన్నారు. వారికి చాలా తీవ్ర గాయాలై కిచెన్ స్టాఫ్ కానీ అందరూ కూడా తీవ్ర గాయాలు అవ్వడంతో కూడా ప్రస్తుతం వాళ్ళు ఆసుపత్రి పాలైనట్టుగా కూడా తెలుస్తుంది. చాలా వరకు పొలిటికల్ లీడర్స్ తో కానీ వారందరితో కూడా ఫోటోలు దిగి చాలా వరకు నయా దందా ఈ ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో వీరు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సరూర్ నగర్ పోలీసులు కూడా వీరి కోసం బృందాలుగా విడిపోయి వారి కోసం వెతుకుతున్నట్టు కూడా తెలుస్తుంది. హరి, ఓకే.